హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, అసలు నేను ఇప్పుడు చూస్తున్న కొన్ని వీడియోస్, చాలా వీడియోస్ వస్తున్నాయి. చాలా మంది చేస్తున్నారు అనమాట. స్వామి రామ్ చరణ్ స్వామి దర్గాకి వెళ్ళిండు అని చెప్పేసి కాంటెంట్ వీడియో చేయడం లేటుగా. అసలు మీరైతే కమెంట్ల మీద కమెంట్లు, కమెంట్ల మీద కమెంట్లు, పిచ్చి పిచ్చి కమెంట్లు ఎందుకు గాయస్? కొన్ని కమెంట్లు చూసిన పర్టికులర్ కమెంట్ గురించి మాట్లాడతాము. ఒక ఆయన అంటాడు, ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ తెలుగు ఉండి అంటే హిందూ ఉండే, దాని తర్వాత కన్వర్ట్ అయ్యిండు. ఆ! ఏఆర్ రెహమాన్ గారు పిలిస్తే మీరెళ్ళిర్రు. స్వామి ఎళ్ళిండు దర్గాకి. ఇప్పుడు మీరు పిలవండి. గుడికొస్తాడేమో చూడు. అవసరమా ఇవన్నీ కామెంట్స్ అంటున్నా నేను. అంటే మీ పర్స్పెక్టివ్ మంచిదే ఉండొచ్చు. కానీ కొంచెం వల్గారిటీ లాగా అనిపిస్తుంది గైస్ ఈ కామెంట్స్ ఏదైతుందో. దాని గురించి మాట్లాడదాం. కొంతమంది అంటారు, స్వామి మాలలు ఉండేసి దర్గాకెళ్ళొచ్చా అంటే, గైస్ మనం రామ్ చరణ్ గారు ఫస్ట్ టైమ్ మాలేయట్లేదు. మీకు తెలుసు కదా! ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మాలేస్తారు. ఇంకోటి ఆ దర్గాకెళ్ళింది కూడా ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఆర్ఆర్ మూవీ టైంలో కూడా ఎళ్ళేసొచ్చారు. అక్కడికెళ్ళి ప్రేయర్ చేసి వచ్చారనమాట. ఇంకోటి మెయిన్ థింగ్ ఏం తెలుసా గైస్? మెయిన్ థింగ్ మీరందరూ మర్చిపోతుర్రు. ఒక్కసారి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. మీకే తెలిసిపోతది. రామ్ చరణ్ స్వామి దర్గాకెళ్ళే ముందు గుడికెళ్ళేసి ఎళ్ళాడు. మాత దర్శనం తీసుకొని మాత దగ్గర అంటే దుర్గామాత ప్రేయర్స్ తీసుకొని దాని తర్వాతనే అక్కడి దర్గాకెళ్ళిండనమాట. ఇదంతా మనకేం అవసరం లేదు గదా! మనకెవరో రామ్ చరణ్ గారు నిజంగానే ఎళ్ళిండా? ఈ టైంలో ఎళ్ళొచ్చా? మాలేసుకొని దీక్ష తీసుకొని అక్కడికెళ్ళొచ్చా? ఏ ఫాల్తూ వాడు ఏ వీడియో తీసినా మీరు ధనాధన్, ధనాధన్, ధనాధన్ కామెంట్లు కొట్టిపిస్తారనమాట. నాకు ఈ కామెంట్లు నచ్చలేదు గైస్. అందుకోసమే ఇంకోటి మీకు చెప్తున్నా. యాక్చువల్లీ రామ్ చరణ్ గారు ఎళ్ళిన రీజన్ ఏందో మీకు తెలుసా? రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు, ఇంకా ఏఆర్ రెహమాన్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారనమాట. సో, రెహమాన్ గారు పిలిచిరంట. యాజ్ ఎ ఫ్రెండ్ పిలిచిండు కదా అని చెప్పేసి వై నాట్ అన్నట్టు స్వామి వెళ్ళారనమాట రామ్ చరణ్ గారు. అంతేగాని ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు పిలిచిరు కదా, ఇప్పుడు మీరు కూడా పిలవండి, మీరు కూడా గుడికి పిలవండి అంటే అది మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితి వేరే. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఏఆర్ రెహమాన్ గారు ఇంకా వాళ్ళ వైఫ్ సైరా బాను గారు వీళ్ళు ఆల్రెడీ డివోర్స్‌కి అప్లై చేశారు. ఆల్రెడీ చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ లాయర్ వందన గారు గూడా క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చేసారన్నమాట. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్లనే వాళ్ళు విడిపోతుర్రు అని జెప్పేసి. మోస్ట్‌లీ ఏ టైంలోనో విడాకులు శాంక్షన్ గావచ్చు, వాళ్ళు విడిపోవచ్చు. ఆల్రెడీ చాలా కాన్‌ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయి ఆయనకి. మళ్ళీ కొత్తగా మనం ఏం పెట్టే అవసరం లేనే లేదు. ఒక మనమైతే నమ్మాల్సింది ఒకటి గైస్. ఎవరైనా మనం చెడు చేసిర్రనుకో, ఖచ్చితంగా వాళ్ళకి గూడా చెడు జరుగుతది. అదైతే 190%. అంటే కర్మ విల్ రిటర్న్ బ్యాక్స్ అంటారు గదా! చాలా ఉన్నాయి. అట్లనే మనం గూడా కొంచెం చూసి చూడనట్టు వదిలేసాలి కొన్ని విషయాలు. ప్రతి దాంట్లో సెలబ్రిటీస్ ఉన్నారు గదా అని జెప్పేసి మనం ధనాధన్ చూసినామనుకో, అది మనకు గూడా మంచిది గాదు అని చెప్పి నా అభిప్రాయం. పర్సనల్ అభిప్రాయం. మళ్ళీ మీకేదన్నా ఇంకో క్లారిటీ ఏదన్నా డీటెయిల్ క్లారిటీ ఏమైనా గావాలి అని జెప్తే కామెంట్ చేయండి. మంచిగా వీడియో చేద్దాం. ఇంకోటి ఇట్లా పిచ్చి కామెంట్‌లు మాత్రం దయచేసి ఆపేసేయండి. ఉన్నాం గదా! వీడియో చూస్తున్నాం గదా! చూడంగానే టక్ 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 కామెంట్ మంచిది గాదు. ఓకే గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.